పొద్దుమీదికి 4-5 అయిందంటే చాలు చలి సురువైతేనే ఉన్నది. ఇక తెల్లారి 10-11 గంటల దాకా నాన్ స్టాప్గా మంచు కురుతూనే ఉన్నది. కొన్ని జాగాలనైతే మంచు కురుసుడే కాదు, రవ్వ మంచుతోటే వాన సుత పడుతుందట. ఇగో గీ వరంగల్లు, ములుగు, ఏటూరు నాగారంలోనైతే చెప్పవసరం లేదట. ఎచ్చటి షెటర్లు, రగ్గులు కప్పుకొని కూడా చలి మంటలు వేసుకుంటున్నారంటే మరి చలి ఏ తీరులుందో అర్థం చేసుకోవాలి. చిన్నపిల్లలు, ముసలోళ్ళు అయితే జర జాగ్రత్తగా ఉండుండ్రులో. 2-3 దినాలు అవుతుంది చలి బగ్గనే మొదలైంది కదా. ఇక రగ్గులు, కోట్లు, మఫ్లర్లు, చెవులకు కుల్లలు కొనుక్కునే టైం అయింది అన్నట్టు. ఇక అవి ప్రతి చలికాలం కొనుక్కునేటిదే గాని ఇక గవ్విటితో పాటు ఈసారి అయితే చెత్తిర్లు కూడా కొనుక్కోవాలి. అవి మీరు ఇన్నది నిజమే. ఈసారి మంచుతోని వాన కూడా కలిసి వచ్చినట్టుగానే దండిగానే పడుతుంది మంచు. ఇక చూడుండి ఢిల్లీలో చలికాలం వచ్చిందంటే ఎట్లయితుందో ఇక గట్లనే అయింది ఈసారి మన తాన కూడా చూడుండి. ఎదురుగా వచ్చే బండ్లు, కార్లు, జీబులు ఒక్కటికొక్కటి గాన రాకుండా డిచ్చి కొట్టుకున్నట్టుగా ఇక గీడ కూడా గట్లనే జరిగేటట్టున్నదిలా చూస్తాంటే. ఇది పగటిలా రాత్రి అన్నట్టు ఏది ఏర్పడతలేదులా. అగో ముందట 3 మీటర్ల దూరం ఉన్నా కూడా ఏ వాహనం అయితే కనబడతలేదు. రోడ్ల మీద పొద్దంతా కూడా లైట్లు వేసుకుని తిరగాల్సి వస్తుంది వాహనాలలో తిరిగేటోళ్ళు. మంచు కురుసుడు అంటే ఏదో సాదా సీదా ఎప్పటికి కురిసినట్టు కాదు. ఇగో ముసురువాన పడ్డట్టే చంపుతందులా. ఇగో గిటు చూడు, పొలగాళ్ళు, ముసలోళ్ళు మంటలు వేసుకున్నారు కదా చలికి. వరంగల్లు, ములుగు జిల్లాలలో 4-5 రోజుల సంధి సంకలు లేవట్టనింతలేదట చలి. ఆడువాయి, ఏటూరు నాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాలనైతే చలి విపరీతంగా ఉండే వరకల్లా జనాలు పొద్దంతా కూడా బయటికి వెళ్తలేరు. అయితే గీ మండలాల గింత విపరీతంగా ఎందుకు గుర్తుంది మంచు అంటే, ఓ పక్క గోదావరి ఇక దట్టమైన అడవులు కావచ్చు ఈ తీర్ల మంచు గుర్తుందని జనాలు అయితే మస్తు వణికిపోతానులా. అయితే గీ మంచు చలికి జనాలే బయటపడు కాదు, సూర్యుడు కూడా 12 అయినాకనే కానొస్తాడట జనాలకు.